వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థిద్దాము. ఈ దినం EEE నిమిత్తము ప్రార్థిద్దాము. వాస్తవంగా రికార్డింగ్ టైంకి EEE విమెన్స్ ప్రోగ్రామ్ ఇంకా కంప్లీట్ కాలేదు, కానీ ట్రాన్స్మిషన్ టైంకి మొట్టమొదటి దినపు EEE విమెన్స్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయి ఉంటుంది. ఈ క్షణానికి రిజల్ట్ ఐ టెల్ యూ టుమారో. అలాగే EEE అంటే మీకు తెలుసు, ఎంజాయ్ ద ఇవాంజలికల్ ఈవినింగ్, సౌవార్తిక సాయంకాల సంతోషం. ఈ కార్యక్రమం 13 నుండి 30 సంవత్సరాల వయస్సు మధ్య ఉన్నటువంటి యువతీ యువకులకు విడివిడిగా ఏర్పాటు చేశాము. మహిళలకు, సహోదరులకు ప్రతి శనివారం సాయంకాలం 6 నుండి 8, అలాగే పురుషులకు, సహోదరులకు ప్రతి ఆదివారం రాత్రి 6 నుండి 8. బెరాకా గృహము, వేదరాజ్ థియేటర్, పత్తేబాద, బిహైండ్ ప్రభా ఆర్థో హాస్పిటల్. 30 టాపిక్స్ పైన వాక్య సందేశాలు ఇస్తున్నాం. ఇవాళ రేపు ఈ 2 రోజుల్లో చేంజ్ ఇన్ లైఫ్ ఫర్ గ్రేట్ సక్సెస్, గొప్ప విజయం కొరకైన గొప్ప మార్పు అనే అంశం మీద 2 రోజులు కూడాను నేను వాక్యం చెబుతాను. ఈ వాక్యోపదేశంలో విమెన్, మెన్ అండ్ దేర్ సైకాలజీ and their needs and their roles and their responsibilities, వీటిని దృష్టిలో పెట్టుకొని నేను నా యొక్క వివరణ తెలియచేస్తాను. The great change which requires for your great success. రేపటి సాయంకాలం, ఆదివారం సాయంకాలం, యూత్, యంగ్ బాయ్స్ తప్పక ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ప్రతి సంఘానికి ఆ సంఘ యువత అత్యవసరం. కనుక ఇది సంఘము కాదు, మేము పెట్టింది ఆరాధన కాదు, ఆధ్యాత్మిక వ్యాయామశాల. ఎవరి సంఘంలో వాళ్ళు ఆ యువత బలోపేతమై ఆ సంఘాన్ని లీడ్ చేసి ఒక గొప్ప రూపాంతరాన్ని తీసుకెళ్ళాలి. అందుకనే నేను చర్చెస్ అన్నిటికీ, పాస్టర్స్ అందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి లెటర్ ఇచ్చాను. ఆ లెటర్ డిస్ప్లే అవుతోంది, చూడండి. ఈ మ్యాటర్ మీరు చూస్తే ఇది ప్రతి సంఘము యొక్క యువత ఆ సంఘానికి ఉపయోగపడాలి అనే దృక్పథం, ధ్యేయంతో ట్రాన్స్పరెంట్గా, నాట్ షీప్ స్టీలింగ్, విశ్వాసులను దొంగిలించు దొంగతనపు ప్రక్రియ కాదు ఇది. ఇట్ ఈస్ ఫుల్ఫిల్లింగ్ ద గ్రేట్ కమిషన్. ఆ ప్రభువు ఇచ్చిన ఆఖరి మహా ఆజ్ఞ, దానిని సపోర్ట్ చేయటం కోసం ఏర్పరిచింది EEE. నేను నెల దినాల నుండి చెబుతున్నాను, దినము రానే వచ్చింది. మనం అనుకున్నటువంటి దినము రానే వచ్చింది.
ఇవాళ విమెన్ మీట్, రేపు మెన్ మీట్ ఉంది. ప్రతి సాటర్డే సండే ఉంటుంది. ఇది ప్యాంప్లెట్స్ పంచిపెడుతున్నాం కళాశాలల దగ్గర, చర్చెస్ దగ్గర, గృహాలకు ప్యాంప్లెట్స్ పంపిస్తున్నాము. మా టార్గెట్ ఏలూరు సిటీలోని ప్రతి గృహానికి పాంప్లెట్ వెళ్తుంది, టైం బీయింగ్, క్రమక్రమంగా. కాబట్టి విన్నవారు మరొకరికి చెప్పుకుంటే వారిలో రూపాంతరం ప్రక్రియ ప్రారంభమైతే ఆటోమేటిక్గా ఒక రివల్యూషనరీ చేంజ్ మనకు వస్తుంది. సంఘాల్లో ఒక ఉజ్జీవం అంటాం దానిని తెలుగు భాషలో. క్రైస్తవ గొప్ప ఉజ్జీవము రావాలి. ఆ ఉజ్జీవపు జ్వాలలు రగిల్చే కార్యక్రమమే EEE. దీని కొరకు మీరు సిద్ధం కావాలని, ఈ సమాచారం ప్రజలకు తెలియచేయాలని ప్రభువు పేరిట నేను మనవి చేస్తున్నాను. It is not the church, it is not the worship center, it is the only spiritual museum, spiritual stadium. Thank you. నేటి వాక్య ధ్యానము కొరకు సహకారం ఇస్తున్న కుటుంబము వీరిశెట్టిగూడెం వాస్తవ్యులు టి. జీవ మనోహరం గారు, పద్మావతి గారు, కుమార్తెలు రేవతి, శిరీష, కుమారుడు సతీష్ సహకారం ఇస్తున్నారు. జీవ మనోహరం గారు తన ఆర్థిక కష్టంలో కూడా ప్రతి మాసం సహాయం చేస్తారు. సహోదరుణ్ణి ప్రభువు దీవించునుగాక. ప్రార్థన చేసి వాక్య ధ్యానం ప్రారంభిద్దాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, మీకు వందనాలు. జీవ మనోహరం గారు, పద్మావతి గారు, వారి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాము. మీ కృప, మీ సహాయము అనుగ్రహించండి. మీ దాసుడు తన కష్టార్జితము నుండి నీపై ఆనుకొని నిన్ను మహిమపరచుటకు, నీ ద్వారా దీవెన కొరకు, తన బిడ్డల భవిష్యత్తు కొరకు ప్రసారము చేయిస్తున్నాడు. వాక్యము వెల్లడొగుటతోడనే వెలుగు కలుగును. అనేక జీవితాలకు వెలుగునిచ్చు వాక్యాన్ని మీ కుమారుడు ప్రసార సహాయం ఇచ్చాడు. బిడ్డను దీవించండి, సహోదరుని దీవించండి, కుమార్తెలను దీవించండి. యేసే పరిష్కారానికి ఒక స్ట్రాంగ్ ఫైనాన్షియల్ స్టేటస్ డిపార్ట్మెంట్ అనుగ్రహించండి. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము చాలా అద్భుతమైనటువంటి వచనము. ఏమని రాస్తున్నాడో చదువుకుందాం, చూడండి. ధనాపేక్ష లేనివారై మీకు కలిగి ఉన్న వాటితో తృప్తి పొంది ఉండుడి. దేవుడు చెప్పారు, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయన చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగల వారమై ఉన్నాము. ఇవాళ చాలా ముఖ్యమైన ప్రసంగం, ధనాపేక్ష. ఏదైతే సమస్త కీడులకు మూలము అని చెప్పబడినదో 1 తిమోతి 6:10, తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనములో ధనాపేక్ష సమస్త కీడులకు మూలము, దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి బాధలు అనుభవించారు అని రాశాడు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ధనాపేక్ష లేనివారై
విశ్వాసులు ధనాపేక్ష లేని వారై ఉండాలి. కట్నములు ధనాపేక్ష, కట్నములు ధనాపేక్ష. వివాహం కొరకు ఖర్చు ఉంటుంది. ఎవ్రీబడి నోస్ దాట్. ఇరుపక్షాల ఉంటుంది. అబ్బాయి దగ్గర ఉంటుంది, అమ్మాయి దగ్గర కూడా ఉంటుంది. ఇది వారిద్దరి స్థాయిని బట్టి కలిసి ఖర్చులు ఇద్దరు షేర్ చేసుకోవటం, రెస్పెక్ట్, లవ్ అండ్ రెస్పాన్సిబిలిటీ. రెస్పెక్ట్, లవ్ అండ్ రెస్పాన్సిబిలిటీ. గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఇంటిలో డబ్బు లేకపోతే ఇచ్చి పెండ్లి చేసుకోవచ్చు. పెండ్లి కుమారుడు పెండ్లి చేసుకునే ధైర్యము స్తోమత లేకపోతే పెండ్లి కుమార్తె నుండి డబ్బు ఇచ్చి చేసుకోవచ్చు. కానీ కట్నము అనే పేరిట, ఖర్చులు అనే పేరిట ధనమంతా కూడా పెండ్లి కుమార్తె ఇవ్వాలనేది కట్నము. ఇది ధనాపేక్ష. ఇట్స్ నాట్ ద క్రిస్టియన్ వాల్యూ. Exchanging money from bride family to groom family is nothing but the love of money. అర్థమైందా? ఇండియన్ కల్చర్ చెప్పద్దు, దేశ సంప్రదాయాలు చెప్పద్దు. యువర్ ఏ క్రిస్టియన్, నువ్వు క్రైస్తవుడివి, నువ్వు క్రైస్తవుని వలె బ్రతకాలి. నీకు ధనాపేక్ష అవసరం లేదు, ధనం అవసరము. యు నీడ్ మనీ బట్ డోంట్ లవ్ ద మనీ. యు డోంట్ నీడ్ టు లవ్ ద మనీ. 100% యు నీడ్ ద మనీ బట్ యు షుడ్ నాట్ లవ్ ద మనీ. అర్థమైందా? ఇది పెండ్లి ఒకటి చెప్పాను నేను. 2 లంచం, ధనాపేక్ష. నీ పని నువ్వు చేయటానికి వేరొకడు లంచం ఇవ్వటం ఏంటి? గవర్నమెంట్ ఆఫీసెస్లో ప్రతి ఉద్యోగికి పని ఉంటుంది. పబ్లిక్ వర్క్స్ చేస్తారు, పబ్లిక్ సర్వెంట్స్ వీళ్ళు. ఎవ్రీ గవర్నమెంట్ సర్వెంట్ ఈజ్ ద సర్వెంట్ టు ద పీపుల్ దే హ్యావ్ టు సర్వ్. ఒక సర్టిఫికెట్ ఇష్యూ చేయాలి ఎంక్వైరీ చేసి, ఇట్ ఈజ్ నథింగ్ బట్ ద సర్వీస్. దానికి డబ్బు. ఒక పని చేయాలి, అది అతని డ్యూటీ. హీ వాజ్ పెయిడ్ బై ద గవర్నమెంట్ ఫర్ దాట్. కానీ ఆ వ్యక్తి నుంచి డిమాండింగ్ మనీ టు కంప్లీట్ ద వర్క్. అసలు ఆఫీసులో అప్లికేషన్స్ పెండింగ్ ఎందుకుంటాయి తెలుసా? కెన్ యూ సే? చెప్పగలుగుతావా? లవ్ ఆఫ్ మనీ ఆఫ్ ఎంప్లాయీస్. ఒక అప్లికేషన్కి ఒక నెంబర్ ఇచ్చిన తర్వాత ఆఫీస్లో, ఒక పిటిషన్కి ఒక నెంబర్ ఇచ్చిన తర్వాత ఆ పిటిషన్ ఇన్ని దినాల్లో సాల్వ్ చేయాలనేటువంటి ఒక సిస్టమ్ ఉన్నప్పుడు, ఆ సిస్టంలో ఇఫ్ ద పిటిషన్ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్ ఆఫ్ ఇట్స్ ఓన్ systematic values, he should return it. He may ask the person who applied to reset it, rewrite it, to understand the system. కానీ అలా జరగదు. డబ్బిచ్చాడు, అన్ఫిట్ వెహికల్స్ ఫిట్నెస్ ఇచ్చేస్తాడు అంతే. డబ్బిచ్చాడు, పథకాలు అప్లై చేసేస్తాడు అంతే. డబ్బిచ్చాడు, వితౌట్ ఎంక్వైరీ సర్టిఫికెట్ ఇచ్చేస్తాడు అంతే. మనీ మనీ మనీ. వై? లవ్ ఆఫ్ మనీ, లవ్ ఆఫ్ మనీ. ప్రేమ డబ్బు అంటే. డబ్బు సేవకుడు, మీకు తెలుసునా? యజమానుడు కాదు. డబ్బు దాసుడు, తెలుసునా?
నీ యజమానుడు కాదు. ఒక మంచి దాసుడు అంతవరకు. చెడ్డ యజమానిగా డబ్బును తెచ్చుకోవద్దు. కానీ ఇవాళ ధనాపేక్ష రాజ్యమేలుతోంది. అన్నదమ్ముల మధ్య ధనాపేక్ష కోర్టు తగాదాలకు వెళుతోంది. సంఘాల మధ్య ధనాపేక్ష సమస్యలకు కారణమవుతోంది. ఒక పని కొరకు ఒక డబ్బు రిలీజ్ చేస్తే ఆ డబ్బులో ధనాపేక్ష వలన బుర్రి పెట్టి దాన్ని తీసేసుకోండి. ఆఫరింగ్స్ ఆఫ్ ద చర్చ్ వేరొక అకౌంట్స్కి మలిపేయటం, పాకెట్స్లోకి జరిపేసుకోవటం. ఇదంతటికి కారణం ఏంటంటే దే లవ్ ద మనీ. ఒక గొప్ప భయంకర సత్యం ఏంటంటే హూ లవ్స్ ద మనీ విల్ నాట్ గెట్ ద కంటెంట్మెంట్ ఇన్ దేర్ లైఫ్ ఎట్ ఆల్. ఎన్నటికీ వారి జీవితంలో ధనాపేక్షాపరులు తృప్తి చెందరు. నీ జీతం 10,000, తృప్తి కలిగి ఉండు. 2 వాగ్దానాలు ఉన్నాయి. ఒకటి ప్రభువు సహాయకుడు, 2 ప్రభువు విడువడు ఎడబాయుడు. There are 2 great promises from God that He will never leave you alone and He will help you. And He will help you. Don't worry about the money. Don't worry about your salary, pension, income. Leave everything into the hands of God. ధనాపేక్ష వద్దు, తృప్తి కలిగి ఉండు. ఒక మనిషికి తృప్తి వచ్చేది ఎప్పుడంటే తాను కలిగి ఉన్న దానిని బట్టి ఆనందించినప్పుడు. ఒక మనిషికి అసంతృప్తి ఎప్పుడు వస్తుందంటే తనకు లేని వాటిని గూర్చి అరులు చాచినప్పుడు, ఎదురు చూచినప్పుడు, ఆశ పడుతున్నప్పుడు. అసంతృప్తి. తృప్తి కలిగి ఉండండి ఎప్పుడు? మీకు కలిగిన వాటితో. ఎన్నడూ మనకు కలిగిన వాటిని చూసుకోము, మనకు లేని వాటిని వెతుకుతూ ఉంటాము. వాటి కొరకు డబ్బు పరిష్కారం అనుకుంటాము. అక్కడే ఆధ్యాత్మిక జీవితాల పతనం ప్రారంభమవుతుంది. ఇఫ్ యు థింక్ దట్ ద మనీ ఇస్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్, యూ విల్ ఫెయిల్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఇవాళ చాలామంది డబ్బుంటేనే బ్రతకగలం అనే ఒక ఇల్యూజన్, భ్రమలోనికి వచ్చారు. ఇట్ ఈస్ రాంగ్. 99% of your thoughts about money are false. హాస్పిటల్స్లో డబ్బు లేకపోతే, కార్పొరేట్ హాస్పిటల్స్లో ప్రాణాలను చెలగాటమాడుతూ ఆ డబ్బు కొరకు పేషెంట్ని ప్రమాదపు అంచుల్లో ఉంచి they know how to treat. డబ్బు గుంజుతూ ఉన్నారు. ఇది సార్వత్రికంగా జరుగుతున్నటువంటి ప్రమాదకరమైన ప్రక్రియ. ఇవాళ ఎన్క్రోచ్మెంట్స్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, ఇవన్నీ అంతే. ఒక ఫన్నీ థింగ్ చెబుతాను. ఒక చిన్న పాప నాతో చెప్పింది కొన్ని దినాల క్రితం, నాకు కార్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ ఉంది అని. ఐఎమ్ షాక్డ్. నువ్వు కార్ నడిపిస్తావా? వెరీ లిటిల్, నాట్ అప్ టు ద మార్క్, బట్ షీ గాట్ ద లైసెన్స్. నేను అడిగాను, వై, హౌ యూ గెట్? ఒకసారి మా పేటల్లోకి వచ్చారు అధికారులు, వచ్చారు, ఎవరెవరికి ఏమేమి లైసెన్సులు కావాలో అప్లై చేయమన్నారు. అక్కడనే ఎల్ఎల్ఆర్ ఇష్యూ చేశారు. ఎందుకు ఇది వచ్చింది అనేది నేను ఆర్టీఓ అధికారులు, నా ఫ్రెండ్స్తో నేను ఫ్రెండ్లీగా మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఎక్కడైనా సరే ఒక యాక్సిడెంట్ అయిందంటే ఆర్టీఓ ఈజ్ అకౌంటబుల్ ఫర్ దట్ యాక్సిడెంట్ అండ్ ద డెత్. కారణం ఏంటంటే
ఫిట్నెస్ ఆఫ్ ద వెహికల్ ఇచ్చేది ఆర్టీఓ ఆఫీసే, లైసెన్స్ ఇష్యూ చేసేది ఆర్టీఓ ఆఫీసే, ఈ రోడ్డు భద్రత టేకప్ చేసుకునేది పోలీస్ డిపార్ట్మెంటే, కోర్టు దాన్ని క్వశ్చన్ చేస్తుంది. కాబట్టి ఇవన్నీ చూస్తే ఇన్సూరెన్సెస్ లేకపోతే డెత్ అయిన వాళ్ళ కుటుంబాలు లాస్ అయితే చాలా ప్రమాదం అవుతుంది గవర్నమెంట్కి. ఓవరాల్గా ఎఫెక్ట్ దానివల్లనే వస్తుంది అనేది ఐడెంటిఫై చేసినటువంటి ప్రభుత్వం వాళ్ళను అకౌంటబుల్ చేసింది. ఒక రోడ్డు మీద వెళ్తున్న లారీలో యాక్సిడెంట్ అయ్యి డ్రైవర్ కొంతమంది చనిపోయారు అని అంటే ఇమీడియట్గా ఆన్సరబుల్ ఏజెంట్ ఎవరో తెలిసిన ఆర్టీఓ. అలాగే ఒక హాస్పిటల్లో ఒక బాలింత చనిపోయిందంటే ఇమీడియట్గా ఆన్సరబుల్ ఏజెంట్ ఎవరో తెలుసా? సూపరింటెండెంట్ ఆఫ్ ద హాస్పిటల్, నాట్ ద డాక్టర్ హూ ట్రీటెడ్. గ్రౌండ్ లెవెల్ నుంచి నా దృష్టికి ఒక బాలింత డెత్ వచ్చింది. సో బాలింత డెత్ పిల్ల కన్నది చచ్చిపోయింది ఆవిడ. షీ ఈజ్ ద టీచర్ ఇన్ మున్సిపాలిటీ. చనిపోయిన తర్వాత కలెక్టర్ ఆ డెత్ మీద రిపోర్ట్ కాల్ఫర్ చేశాడు. హీ హ్యాస్ టు, ఇట్ ఈస్ హిస్ డ్యూటీ, హీ హ్యాస్ టు సెండ్ ఇట్ టు ద గవర్నమెంట్. దాన్ని స్క్రూటినైజ్ చేసే అధికారులు సెపరేట్గా ఉన్నారు. కలెక్టర్ హ్యాస్ టు సెండ్ ఇట్, కలెక్టర్ కాల్ ఫర్ ద ఎంక్వైరీ. అది ఎక్కడ పోయిందో తెలుసా? చివరికి గ్రౌండ్ లెవెల్లో పోషకాహారము గర్భిణీ స్త్రీ తీసుకుందా లేదా, మెడిసిన్స్ తీసుకుందా లేదా, ఎప్పటికప్పుడు ఎగ్జామినేషన్స్ జరుగుతూ వచ్చాయా లేదా, అన్నిటినీ ఆర్గనైజ్ చేయటానికి విలేజ్ లెవెల్లో ఉండేటువంటి ఒక స్త్రీ, ఒక గవర్నమెంట్ మెటర్నిటీ స్టాఫ్ ఎంప్లాయ్ అక్కడ కాడి నుంచి స్టార్ట్ చేశారు ఎంక్వైరీ. ఐ నో ద కాన్సిక్వెన్స్. చూశాను నేను పర్టికులర్గా, నాకు అర్థమైంది అది. కానీ నేనేం మనం చేస్తున్నాను, మీరు గ్రహించాల్సింది ఏంటంటే వీఆర్ అకౌంటబుల్ ఆన్ దిస్ గ్లోబ్ ఎర్త్. మన ప్రభుత్వం ప్రశ్నిస్తుంది, ఓకే దట్స్ గుడ్, అయినా దేవుడు ప్రశ్నిస్తాడు. వై యూ నీడ్ మనీ టు క్లియర్ ఎ ఫైల్, వై యూ నీడ్ మనీ టు క్లియర్ సంబడీస్ ప్రాబ్లం? ధనాపేక్ష. ఎందుకు లంచం? ధనాపేక్ష. ఎందుకు కట్నం? ధనాపేక్ష. దుర్బుద్ధి. 10 రూపాయల వస్తువు 10,000కి అమ్మాలి, ధనాపేక్ష. బ్లాక్ మార్కెట్ చేయాలి, ధనాపేక్ష. ఇవాళ ధనాపేక్షతోటే ప్రజలు ఓటర్స్గా మారిన వారు, పరిణితి చెందిన వారు ధనాపేక్షతోనే రాంగ్ పీపుల్ని ఎన్నుకున్నారు అనేది తర్వాత అర్థమవుతా వస్తుంది. ఇట్స్ డెమోక్రటిక్ వాల్యూస్కి పాతరేసింది ధనాపేక్ష. ఎంత కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఎన్ని చేసింది, ఎన్ని చెక్ పోస్టులు పెట్టారు డబ్బును పట్టుకోవడానికి. కాబట్టి ధనాపేక్ష ఎప్పుడు చెడుకే, కీడుకే, హానికే దారితీస్తుంది. రాంగ్ పీపుల్ విల్ బికమ్ ద లీడర్స్ బై గివింగ్ యువర్ ఓట్ ఫర్ నాట్. తర్వాత ఏడ్చుకుని ఏం ఉపయోగం లేదు. ద ఫస్ట్ క్యాబినెట్ ఆఫ్ ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ త్యాగమూర్తులతో నిండిపోయింది. బ్రిటిష్ వాళ్ళు ఉండగానే భారతదేశానికి ఒక క్యాబినెట్ ఇచ్చారు. ఫస్ట్ ఇంకా ఇండిపెండెన్స్ ఇవ్వకముందు ఒక క్యాబినెట్ ఏర్పడింది. అందులో ఉన్న వారి పేర్లు వరుసగా మీరు ఇంటర్నెట్లో కొట్టి చూడండి. వారిలో ఎంత త్యాగమూర్తులు ఉన్నారు. దే సాక్రిఫైస్డ్ మనీ ఫర్ ద పబ్లిక్ కాజ్, ఇండిపెండెన్స్. ఇవాళకి జవహర్లాల్ నెహ్రూ గారి ఫ్యామిలీ మీద ఎందుకు సాఫ్ట్ కార్నర్ ఇండియన్ పీపుల్కి? దే గేవ్ ఎవ్రీథింగ్, దే ఫైట్ ద ఫ్రీడమ్ ఫైట్. ఆజ్యం పోసి వెలిగించి స్వతంత్రం తెచ్చారండి వాళ్ళు. దే సాక్రిఫైస్డ్. మరి ఇవాళ పాలిటీషియన్స్, ఇవాళ అసెంబ్లీస్, కేకలు, అసెంబ్లీస్, సభలు, ప్రతి గంటకు లక్షల కొలది
ప్రతి సెషన్కి కోట్ల కొలది ఖర్చుతో. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ద రూట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ లవ్ ఫర్ మనీ. చాలా తక్కువ చెప్పుకున్నాం మనం, వినికిడిలో రెగ్యులర్ టాపిక్స్లో ఉండే చెప్పుకున్నాం మనం. ఎందుకురా బాబు పలానామె కిరిసరాయిలు పోసుకొని ఆత్మహత్య చేసుకుంది, భర్త పుట్టింటికి పంపించి అధిక కట్నం డిమాండ్ చేశాడు. ఎందుకయ్యా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు? భార్య ధనాపేక్ష చేత అతన్ని భయంకరంగా ఇల్ట్రీట్ చేసింది, చనిపోయాడు. ధనాపేక్ష సమస్త కీడుకు మూలం. 2 వాగ్దానాలు గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యు ఆర్ ఏ ట్రూ బిలీవర్, నువ్వు నిజంగా యేసుక్రీస్తు నమ్మితే, నువ్వు ధనాన్ని నమ్ముకోవు. నీకు వాగ్దానం చేసిన దేవుడు ఏం చెప్పాడంటే, నేను ఏమాత్రము నిన్ను విడువను. యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి చివరి మాట, సిలువలో చెప్పిన చివరి మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఏమి చెయ్యండి అది? మోషేను బండలో సందులో ఉంచి దాచినటువంటి చెయ్యి, మామూలు చెయ్యి కాదు అది. దేవుడు మోషేను దాటి వెళ్ళి వెనక భాగం చూచేటట్లుగా చేతిని ఆ మోషే ఉండిన బండ సందుపై ఉంచాడు. గ్రేట్ ప్రొటెక్టింగ్ హ్యాండ్. ఆ చేతికి అప్పగించుకున్నాడు. ఆయన చెయ్యి ఒక్కసారి థౌజండ్స్ ఆఫ్ మెరాకిల్స్ చేస్తుంది. ఆ చేతికి అప్పగించుకున్నారు. మరి నువ్వెందుకు, నేనెందుకు అప్పగించుకోము? నా పరిచర్యను నేను దేవుని చేతికి అప్పగించుకున్నాను. నీ జీవితంలో ఏ బ్యాడ్ నెగటివ్ పరిస్థితి వచ్చినా కూడా నువ్వు ఇమ్మీడియట్గా నువ్వు చేయాల్సింది సరెండర్ యువర్ సెల్ఫ్ టు ద స్ట్రాంగెస్ట్ హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని చేతికి అప్పగించుకోవాలి. ఆయన నిన్ను విడువడు. హీ విల్ హోల్డ్ యూ. ఆయన నిన్ను పట్టుకుంటాడు. నీ చేతులు ఆయన చేతుల్లో తీసుకుంటాడు. నీ జీవితం ఆయన చేతుల్లో తీసుకుంటాడు. భయపడకు, నీకు సహాయకుడు. భయపడకు, నేను నీకు సహాయం చేస్తానంటున్నాడు దేవుడు. కరెంట్ బిల్లు వస్తుంది, భయం వేస్తోంది. నెలాఖరు వస్తుంది, ఇంటద్దు వస్తుంది, భయం వేస్తోంది. సరుకులు నిండిపోతున్నాయి ఇంట్లో, భయం వేస్తోంది. పిల్లల ఫీజుల మీద పడుతున్నాయి, భయం వేస్తోంది. ఆడపిల్ల వయసుకు వచ్చేసింది, పెళ్లి చేయాలి, భయం వేస్తోంది. పిల్లవాడు వయసుకు వచ్చేసాడు, సెటిల్ చేయాలి, అబ్బాయిని వ్యాపారం పెట్టించాలి, ఉద్యోగం వేయించాలా, భయం వేస్తోంది. వృద్ధాప్యం వచ్చేస్తోంది, భయం వేస్తోంది. అనారోగ్యం తరుముతోంది, భయం వేస్తోంది. అప్పుల భయం. సమాజంలో విలువలు ఎట్లుంటాయో భయం వేస్తోంది. డోంట్ ఫియర్, హీ విల్ హెల్ప్ యూ. ద లార్డ్ విల్ హెల్ప్ అస్, ఇమ్మాన్యుయల్ గాడ్. మన దేవుడు మనకు సహాయం చేస్తాడు. నో మ్యాన్ కెన్ డూ ఎనీ హార్మ్ టు యూ. ఏ మానవుడు నీకు ఏమీ చెయ్యలేడు, నిన్నేమి చేయలేడు. నరపుత్రుడు నిన్నేమి చేయలేడు. నరునికి భయపడద్దు. క్షణంలో ప్రాణం పోతుంది వాడిది. వాడంతా బేకరుడైన గొలియాతు రంకెలు ఇజ్రాయేలీలు భయపడ్డారు, కూలిపోయాడు గులకరాత్తు. సీహోను, గీహోను లాంటి వారి చరిత్రలు బైబిల్ చెబుతోంది. కూలిపోయారు. ఎంత గొప్ప శత్రువు అయిన మానవుడే, హీ విల్ డై వన్ డే. అతడు శరీరంలో ఉన్నవాడే, భయపడవద్దు. నరమాత్రునికి భయపడద్దు అని మంచి ధైర్యంతో చెప్పగలుగుతాం. నన్ను మనుషులేం చేస్తారని ధైర్యంతో చెప్పగలుగుతాం. నాకు ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఫేస్ చేయడానికి ఐ వెంట్ టు ద పోలీస్ స్టేషన్ అండ్ సరెండర్ మై సెల్ఫ్. మంచి ధైర్యంతో చెప్పగలిగాను, యూ కెన్ డూ యాజ్ ద లా సేస్ టు యూ. They referred the law and they said, you are innocent, go back, go out. మీరు వెళ్ళిపోండి సార్. There is no punishment for your behavior. మంచి ధైర్యంతో చెప్పుదాం, మంచి ధైర్యం తెచ్చుకుందాం, మంచి ధైర్యం తెచ్చుకుందాం.
కలిగిన వాటితో తృప్తిపడి ధైర్యంగా బతుకుదాం. రైచియస్నెస్ ఈజ్ ఇంపార్టెంట్ రెదర్ దాన్ యువర్ కంఫర్ట్స్. ప్రార్థన. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం టి జీవ మనోహరం గారు, పద్మావతి గారు, కుటుంబ సభ్యులు రేవతి, శిరీష, సతీష్ సహకరిస్తున్నారు. ప్రభు ఈ కుటుంబాన్ని దీవించును గాక. పరిశుద్ధుడా వందనాలు. జీవ మనోహరం గారి కుటుంబాన్ని దీవించండి. EEE కొరకు యవనస్తులను పంపండి. ఎంతమందిని మీరు పంపుతారో మాకు తెలియదు. ఒకరు వస్తారు, ఇద్దరు వస్తారు, 100 మంది వస్తారు. ఎందరు వచ్చినా వారి జీవితాలు మారాలి. అట్టి కృప ఇవ్వండి. యేసునామాన్ని అడుగుచున్నాము. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనను గాక. ఆమేన్.